దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించి 6వ దినమున ఆదామును చేసి, ఆదాముకు సాటి అయిన సహాయమును చేసి, అవ్వను చేసి, వారిని ఏదెనులో ఉంచి వారిని ఆశీర్వదించి వారు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు వారిని దీవించాడు. ఆ తర్వాత ఆదాము దేవుని మాటకు విరోధంగా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఏదెను తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఏదెను తోటలోండి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు మనుషులతో ఉన్నటువంటి సహవాసాన్ని, ఆ సంబంధాన్ని మనుషుల్ని పట్టించుకోకుండా ఆ సహవాసాన్ని కట్ చేసి ఉన్నాడు కొంతకాలం తర్వాత భూమి మీద ఉన్న మనుషులను చూసినప్పుడు చాలా పశ్చాత్తాపం కలిగిందంట. అయ్యో, ఇలాంటి మనుషులు నేను తయారు చేశాను, సృష్టించానని పశ్చాత్తాపం కలిగి ఈ మనుషులందరినీ కూడా శిక్షిస్తాను అనుకున్నాడు. ఆ విధంగా అనుకొని భూమి మీద ఉన్న అందరిని చూస్తూ ఉండగా ఒక వ్యక్తి అంట దేవునికి నీతిమంతుడిగా కనిపించాడట, నోవాహు. భూమి మీద ప్రజలందరినీ చూస్తూ ఉండగా దేవునికి నోవాహు నీతిమంతుడిగా కనిపించాడట. దేవుని ఎదుట అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహుకు వాక్యం బోధించేవారు లేరు, నోవాహు నడిపించే నాయకులు లేరు. నోవాహు ఏమన్నా యాజక కుటుంబంలో లేకపోతే యాజకత్వం నడిపింపులో లేడు. నోవాహుకు మంచి చెడు చెప్పేవారు లేరు. అది ఒక మనస్సాక్షి కాలం. తన మనస్సాక్షి ప్రకారంగా దేవునికి నీతిమంతుడిగా దేవుడు చూసినప్పుడు అతడు నీతిగా కనిపించాడు. ప్రియులారా, మనకు వాక్యం ఉన్నా, ఉపదేశకులున్నా, బోధించేవారున్నా, దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నా, మన నీతి ప్రభు ఎదుట ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. నీ నీతి నీ ఎదుట బాగానే ఉంది. నీ నీతి నీ కుటుంబానికి నచ్చుతుంది, నీకు కూడా నచ్చుద్ది. నీ నీతి నీ మట్టుకు బాగానే ఉంది నువ్వు సమర్థించుకోవడానికి. కానీ దేవుని ఎదుట నీతిపరుడుగా ఉండాలి. మన నీతి దేవునికి నచ్చాలి. నీకు నీవు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే, నీకు నీవు సమర్థించుకుంటే, నీ నీతిని గురించి నువ్వు మాట్లాడితే, నీ నీతిని గురించి నువ్వు గొప్ప చేసుకుంటే లెక్కలోకి రాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, మనుష్యుని నీతి దేవుని దృష్టిలో మురికి వస్త్రము లాంటిది అని ఉంది. అనగా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలి. ఆ నీతిమంతుడిగా కనిపించాడంటే ఎవరు కనిపించారు? నోవాహు నీతిమంతుడిగా, నిందారహితునిగా కనిపించాడట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ప్రజలందరినీ కూడా నశింపచేసి ఈ నీతిమంతుడైనటువంటి నోవాహు ద్వారా తిరిగి భూమి మీద జనాంగాన్ని విస్తరింపచేస్తాను అనుకొని నోవాహుని పిలిచి, బాబు నువ్వు ఒక ఓడను తయారు చేయి, నేను భూమి మీదకి జలప్రలయం తీసుకొని రాబోతూ ఉన్నాను కనుక నువ్వు ఓడను తయారు చేసి ఆ ఓడలోనికి నీ మాట విన్నవారు, నీ మాటకు లోబడేవారు, నువ్వు పిలిస్తే వచ్చేవారు, ఆ ఓడలో నీతో కలిసి ప్రయాణం చేసేవారు, ఆ ఓడలో నీతో కలిసి నేను పంపించబోయే జలప్రలయం తప్పించుకునేవారు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ మాట వినేవారు ఎవరైనా ఉంటే ఆ ఓడలోనికి రండి అన్నాడు. ఆ రీతిగానే నోవాహు దేవుని మాటకు లోబడి దేవుని మాట విని ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలోనికి 3 కుమారులు, తన భార్య, 3 కోడన్లు, ఈ 8 మంది కూడా కలిసి ఆ ఓడలోనికి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి పంపించాడు. ఆ జలప్రలయం అంతా భూమి మీద పడి ప్రజలందరూ కూడా మరణించారు. పశువులు, రకరకాల పశువులు, జంతువులు సమస్తము కూడా అంతా కూడా నశించిపోయింది, నాశనమైంది. సమస్త కల్మషం అంతా వెళ్ళిపోయాక జలప్రలయం ఆ నీళ్లు ఎండిపోయాక దేవుడు తిరిగి నోవాహును బయటికి తీసుకొస్తాడు, నోవాహును ఆశీర్వదిస్తాడు.
నోవాహు ఒక బలిపీఠాన్ని కట్టి ఒక గుడారాన్ని వేసుకొని ఆ గుడారంలో ఉంటూ తాను వ్యవసాయం చేయని ఆరంభిస్తాడు. తాను వ్యవసాయం చేస్తూ చేస్తూ ద్రాక్ష తోట వేస్తాడు. ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష రసమును తాగి మత్తుడుగా, ద్రాక్ష రసము తాగి మత్తుడుగా తన ఇంట్లో పడి ఉంటాడు. వస్త్రము లేకుండా వస్త్రహీనుడిగా తన ఇంట్లో పడి ఉంటాడు. బిడ్డలారా, తన ఇంట్లో దిగంబరిగా వస్త్రము లేనివాడిగా ఆ ద్రాక్ష రసం మత్తు చేత ఇంట్లో పడి ఉండగా తన ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేత్, ఈ ముగ్గురు కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి హాము నోవాహు దగ్గరికి వచ్చి తన తండ్రి దిగంబరిగా ఉండుట, తన తండ్రి వస్త్రహీనుడిగా ఉండుట, తన తండ్రి మత్తుగా పడి ఉంట చూసి ఆ విషయాన్ని తన సహోదరులకు చెప్పాను అనుంది బైబిల్లో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాడో, కన్న కొడుకు ఏమని చెప్పాడో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే పబ్లిసిటీ చేశాడు. మొత్తానికైతే తండ్రి గురించి చెడుగానే చెప్పాడు. సహోదరులకు చెప్పాడు, ఒరే మన నాన్న చూడు ఎలా ఉన్నాడో, తాగుబోతుడయ్యాడు, తాగుబోతుడై తాగేసి వస్త్రాలు లేకుండా పడిపోయాడు, పడుకొని ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పింది హాము, ఆ మాట పబ్లిసిటీ చేసింది హాము. అంతకుముందు ఎన్నడూ కూడా నోవాహు ఆ రీతిగా పడినట్టుగా, అలాంటి పరిస్థితిలో ఉన్నట్టుగా లేదు. వాస్తవానికి నోవాహు ఎలాంటి వాడంటే దేవుని ఎదుట, చెప్పండి, దేవుని ఎదుట దేవుని చేత సాక్ష్యము పొందుకున్నవాడు నోవాహు. దేవుని నీతిమంతుడిగా తన నీతిమత్వాన్ని చూపించుకున్నవాడు, నీతిమంతుడిగా జీవిస్తున్నవాడు నోవాహు. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడు కనిపిస్తున్నావు నోవాహు, నీవు నిందారహితుడవు అని అంటాడు. ఈ తరములో నీవే నాకు నిందారహితుడిగా కనిపిస్తున్నావు. ఆ నీతిమంతులని దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి నోవాహు గురించి హాము పొరపాటునో గ్రహపాటునో మొత్తానికి ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రము పోయిన కారణాన ఈ హాము వస్త్రము తీసుకువెళ్ళి కప్పాల్సింది పోయి ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? నలుగురికి చెబుతున్నాడు. ఆనాడు హాము మొదలుకొని నేడు క్రైస్తవ సంఘం కూడా అదే. ఈ హాము ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేనివాడు. తండ్రి చేత పోషించబడుతూ, తండ్రి కట్టిన ఓడలో భద్రం చేయబడి, రక్షించబడి, తండ్రికి సమీపంగా ఉంటూ, తండ్రి పెంపకంలో పెరిగి, అదే తండ్రిలో ఒక చిన్న మిస్టేక్ కనబడ్డందుకు ఏం చేస్తాడు? ఆ మిస్టేక్ ను పట్టుకొని తన సహోదరులందరికీ చెప్పడం ప్రారంభించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ప్రేమ అన్నిటినీ కప్పు. సరే, చూసావు తండ్రే కదా, చూసినప్పుడు వెళ్ళి వస్త్రాన్ని కప్పొచ్చు కదా, ఒక కృతజ్ఞత హృదయం లేనివాడు హాము, తండ్రి పట్ల ప్రేమ లేనివాడు హాము, తండ్రిని బజారు పాలు చేసి తండ్రి పరువు తీసేటువంటి స్వభావం కలిగిన వాడు హాము. సరే, ఈ హాము వెళ్ళి సహోదరులు చెప్పాడు. సహోదరులు చెప్పగానే షేము, యాపేతు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక వస్త్రాన్ని తీసుకొని, ఇద్దరు కూడా ఆ వస్త్రాన్ని భుజాల మీద ఇలా పట్టుకొని ఇలా వెనుకకు నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశములను తండ్రి మీద ఆ వస్త్రాన్ని వేసి ఆ వస్త్రాన్ని కప్పుతారు. తండ్రికి మెలకు వస్తుంది, తెలియక వస్తుంది. తన మత్తు తేలిపోయిన తర్వాత లేచి జరిగిందంతా తెలుసుకుంటాడు. ఏమేం జరిగిందో, ఏ విషయాలు జరిగాయి అన్ని కూడా తెలుసుకొని ముగ్గురు కొడుకును పిలిచి ఆ ముగ్గురిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఏమంటాడంటే, కానాను శపించబడును అని అంటాడు. ఎవరి కానాన్ అంటే హాము కొడుకు పేరు కానాను శపించబడును అన్నాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, షేము దేవుడు స్తుతించబడును అన్నాడు, యాపేతును దేవుడు విశాలపరచును అన్నాడు. కానాను శపించబడును, షేము దేవుడు స్తుతించబడును, యాపేతును దేవుడు విశాలపరచును అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యాపేతును దేవుడు విశాలపరచును అనే మాట గురించి మనం ధ్యానం చేద్దాం. అదే కదా మనం చదువుకున్నాం. యాపేతును దేవుడు విశాలపరుస్తాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నోవాహు ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని ఆత్మ ద్వారా ప్రవచించిన మాట, కొన్ని వేల సంవత్సరాల తర్వాత నా కడుపున పుట్టినటువంటి యాపేతును దేవుడు విశాలపరుస్తాడు. యాపేతును దేవుడు విస్తరింప చేస్తాడు. యాపేతును దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆ మాట చదవండి, ఆదికాండము 9వ అధ్యాయము. దేవుడు యాపేతును విశాలపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రవచనాత్మకంగా జరగబోయే సంఘటన, భవిష్యత్తులో జరిగిపోయే ఒక మాటను నోవాహు తన కొడుకును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు యాపేతును విశాలపరచును అన్నాడు. షేము గురించి మాత్రం షేము దేవుడు స్తుతించబడును గాక అన్నాడు. కానాను వీరికి దాసుడగును అన్నాడు, అనగా హాము సంతానం వీరికి దాసుడగును అన్నాడు. విశాలపరచును అంటే ఏంటి? దేవుడు యాపేతును విశాలపరచును అంటే ఏంటి? విశాలపరచును అంటే అతన్ని విస్తరింపచేయను, అతన్ని వర్ధిల్ల చేస్తాడు, అతని ఇరుకును విశాలం చేస్తాడు, అతని సంతానాన్ని విశాలపరుస్తాడు, విస్తరింప చేస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు తర్జుమా తప్పుంది, కానీ యాపేతు నుండే అన్యజనులు వచ్చిరి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో తరములు జనములు అని ఉంది తర్జుమాలో. ప్రియ దేవుని బిడ్డలారా, యాపేతు నుండే సముద్రపు జనములు, యాపేతు నుండే అన్యజనులు విస్తరించిరి అని ఉంటది. దేవుడు యాపేతును విశాలపరుస్తాడు, దేవుడు యాపేతును వర్ధిల్ల చేస్తాడు, దేవుడు యాపేతు సంతాన్ని విస్తరింప చేస్తాడు, దేవుడు యాపేతును ఉన్నతమైన స్థానంలో వర్ధిల్ల చేస్తాడు. అయితే దేవుడు యాపేతును వర్ధిల్ల చేస్తే, ఆశీర్వదిస్తే, విస్తరింప చేస్తే, విశాలపరిస్తే, యాపేతు వర్ధిల్లితే, యాపేతు ఉన్నతమైన స్థానానికి ఎదిగిన యాపేతు ఎక్కడ నివసించాలయ్యా అంటే షేము గుడారంలో నివసించాలి అంటాడు. చదవండి. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును. ఏమంటే అర్థమైందా? అర్థమవుతుందా? యాపేతు వర్ధిల్లిన, యాపేతు ఆశీర్వదించబడిన, యాపేతు ఉన్నతంగా ఎదిగిన, యాపేతు యొక్క ప్రతి పరిస్థితి విశాలపరచబడిన యాపేతు నివసించారు స్థలం ఏంటంటే షేము గుడారంలో నివసించారు. యాపేతు ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎంతగా వర్ధిల్లినా సరే, యాపేతు ఎదుట ఎంత విశాలమైన స్థలం ఉన్నా సరే, యాపేతును దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదించినా సరే, యాపేతు లైఫ్ స్టైల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నోవాహు ద్వారా. నువ్వు ఎంత ధనవంతుడు అయినా దేవుడిని విశాలపరుస్తాడు. నేను ఎంత గొప్పగా, ఎంత ఘనంగా నువ్వు ఎదిగినా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కానీ నువ్వు నివసించాల్సిన స్థలం ఏంటయ్యా అంటే గుడారము. ఏ గుడారము? చెప్పండి, ఏ గుడారము? షేము గుడారంలో నివసించాలి నీవు. అదేంటి? ఇల్లు కట్టుకుంది, బిల్డింగ్ కట్టుకుంది, ఫ్లోర్లు వేసుకుంది, గుడారంలో నివసించడానిక? నోవాహు ఏంటి రాంగ్ మాట్లాడతాడు? భక్తుడే నోవాహు ఏంటి రాంగ్ ప్రవచిస్తాడు? సంపాదించుకునేది అనుభవించడానిక? ఆ సంపాదించుకున్నంత విడిచిపెట్టి గుడారంలో నివసించడానిక?
ఏమంటే బిల్డింగ్ పైన బిల్డింగ్లు కట్టుకునేది దేనికి? నివసించడానికా, దాంట్లో ఉండడానికా, లేకపోతే గుడారంలో నివసించడానికా? ఎంత మర్మయుక్తంగా మాట్లాడతాడంటే, దేవుడు యాపేతును విశాలపరచును, ఖచ్చితంగా యాపేతు విశాలపరచబడతాడనేది వాస్తవము. కానీ యాపేతు నివసించాల్సిన స్థలం ఏంటంటే షేము గుడారంలో నివసించాలట. షేము యొక్క సంతానం నుంచే, షేము వంశవృక్షం నుండే నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ముగ్గురు కుమారుల్లో షేము వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. షేము యొక్క మనవడే అబ్రహాము యొక్క మనవడే దావీదు యొక్క వేరు చిగురు, దావీదు యొక్క కుమారుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అనగా యాపేతు, నువ్వు ఎంత ఉన్నతంగా ఎదిగినా, నువ్వు ఎంతగా విస్తరింపబడినా, నువ్వు ఎంతగా విశాలపరచబడినా, నువ్వు ఎంతగా వర్ధిల్లినా, నువ్వు ఎంతగా ఆశీర్వదించబడినా, ఎన్ని కోట్ల డబ్బు నీ దగ్గర ఉన్నా, ఎన్ని బిల్డింగులు నీ దగ్గర ఉన్నా, ఎన్ని వస్తు వాహనాలు నీ దగ్గర ఉన్నా, నువ్వు నివసించాల్సిన లైఫ్ స్టైల్ ఏంటంటే, నీ లైఫ్ స్టైల్ ఏంటంటే షేము గుడారములో నీవు నివసించాలి. మన వాక్యానికి పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే, యాపేతు ఎంతగా ఆశీర్వదించబడినా అతడు పరముకు చేరాలంటే షేము గుడారంలోనికి రావాలి. యాపేతు రేంజ్ ఏదైనా అతడు పరముకు చేరాలంటే షేము గుడారంలోనికి రావాలి. ఏమండి, గుడారం అంటే తెలుసా? దేన్ని అంటారు గుడారం అని? గుడారాలు చూసారా? అలా చూడకండి, చెప్పండి, చూసారా? ఎలా ఉంటాయి గుడారాలు? చూసినప్పుడు మన రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని కనిపిస్తారు చూడండి. కొంతమంది ఏదైనా ఊరు నుంచి వచ్చి మన ఊర్లో ఏదైనా సర్కస్ ఆడేవాళ్ళు, ఇంకేదో చేసేవాళ్ళు, ఊరు బయట ఏం చేసుకుంటారు? వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. అవి పర్మనెంటా, టెంపరరీయా? పర్మనెంటా కాదు, అవి శాశ్వతమైనవి కాదు. కొంతకాలం ఆ గుడారంలో 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆ గుడారంలో ఉండి వారి పనులు ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ గుడారాన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్య బాబోయ్, చాలా ధనవంతులండి వీళ్ళు అనుకుంటామా? ఏమనిపిస్తుంది? గుడారం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? గుడిసెను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కాస్త మనం బిల్డింగ్ కట్టుకున్న స్లాబ్ ఇంట్లో ఉండి ఎవరైనా గుడిసెలో ఉన్న వాళ్ళు ఉంటే మనకు రేవో మనం తెగ ఫీల్ అయిపోతాం. ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు. గుడారము పేదరికాన్ని సూచిస్తుంది, గుడారం లేమిని సూచిస్తుంది, గుడారము ప్రియదేవుని బిడ్డలారా తగ్గింపును కూడా సూచిస్తుంది. యాపేతు ఎంత గొప్ప ధనవంతుడైనా, యాపేతు ఎంతగా ఆశీర్వదించబడినా, యాపేతు ఎంత ఉన్నతంగా విశాలపరచబడినా, యాపేతు దగ్గర ఎన్ని కోట్ల డబ్బున్నా, యాపేతుకి ఎంత అధికారం ఉన్నా, యాపేతు మొత్తం దేశాలు విస్తరించబడి విశాలపరచబడినా, యాపేతు నివాసము, యాపేతు ఎలా జీవించాలి, యాపేతు బ్రతుకు ఎలా ఉండాలనే విషయాన్ని నోహో ప్రకటిస్తూ ఉన్నాడు, చెబుతున్నాడు. ఓరి నాయనా, నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, నువ్వు పరముకు చేరాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, నువ్వు పరముకు నడిపించబడాలంటే నువ్వు షేము గుడారంలోనికి రావాలి. అర్థం కానీకి చెప్తాను మాట. నేను బయట ఉండే ఉదాహరణలు ఏం పట్టుకొచ్చి చెప్పను, మన దగ్గర మ్యాటర్ ఉంటుంది కాబట్టి. పలానా దగ్గర ఇది జరిగింది, వాళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకున్నారు, మధ్యలోకి ఒకరు పోయారు, ఇట్లాంటి పిచ్చి కథలు ఏమి ఉండదు. కథాసుధలు నా దగ్గర ఎన్ని ఉన్నాయి బుక్కులు, కథాసుధ అనే బుక్కులు నా దగ్గర ఉన్నాయి. నేను సేవ ప్రారంభంలో నాకేం తెలుసు, ఇట్లా చెప్తేనేమో విశ్వాసాలకు ఇట్లనే చెప్పాలేమో నాకు తెలియదు కదా. నేను కూడా పోయి అల్ఫా బుక్ స్టోర్కి వెళ్ళి కథాసుధ బుక్లు ఇన్ని కొనుక్కొచ్చుకున్నా. అన్ని పిచ్చి కథలే అన్ని, ఇట్లాంటివే. బోరింగుల దగ్గర దగ్గర వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, జుట్లు పట్టుకున్నారు, ఇయే అన్ని ఉట్టియే. కాకమ్మ కథలు, కల్పనా కథలే. అవి చదివిన తర్వాత దానికి వచ్చి పిచ్చిది మొత్తం చదివి ప్రజలకి ఏం చెప్పాలి? నాకంటే ఎక్కువ వాళ్ళకి తెలిసి పిచ్చి కథలు.
దీంట్లో మ్యాటర్ ఉంది కదా, హల్లెలూయా. ఇది ఉంది కదా, దీన్ని ప్రకటిస్తే చాలు కదా. ఒక ఆయన పోయి అన్నాడట, ఏమండి అబ్రహాం గారు, మీరేంటి గుడిసెలో ఉన్నారు, గుడారంలో ఉన్నారేంటి మీరు? డబ్బులు లేవా మీ దగ్గర? నా దగ్గర ఒక 2000 మంది ఉన్నారండి. ఎవరు 2000 మంది? జీతగాళ్ళు. ఎవరి దగ్గర? అబ్రహాము దగ్గర 318 మంది యుద్ధం చేసేవారు ఉన్నారు. తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మంది ఇంట పుట్టినటువంటి వాళ్ళు యుద్ధం చేసేవారు. ఎవడైనా శత్రువు వస్తే వారి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వారిని జయించి వచ్చేటువంటి యోధులు 318 మంది ఉన్నారు. గొర్రెలు కాసేవారు, పశువులు కాసేవారు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, ఒంటెల కాపర్లు, వీళ్ళందరూ ఇంకా మినహాయింపు. ఈ 318 మంది భార్యలు, వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు, ఈ లెక్కంతా చూసుకుంటే ఒక 2000 మంది పైగా ఉంటారు అబ్రహాం దగ్గర పని చేసేటువంటి పనులు. మన ఇంట్లో ఒక్క పనులు ఉంటే మా ఇంటికి పనం వస్తుందండి. పనమకి అప్పగించిన అన్ని ఈ కొత్త బిచ్చగాడు ఒక్కరుంటే చాలు, ఇక మనం ఆగమే ఆగం. ఆ ఒక్కకి 3000 4000 ఇచ్చేసి పనా వచ్చి పొద్దుగా లేచి తోమేసి వంట చేసి పోద్దండి. 2000 మందికి పైగా పని వాళ్ళు అబ్రహాం దగ్గర ఉన్నారు. 2000 మందికి రోజు 3 పూటలు భోజనం. 2000 మందికి రోజుకు 3 పూటలు భోజనం, వారికి జీతం, వారి అన్ని పరిస్థితులు చూసుకోవడం. ఇంట్లో 4 ఉంటే 4 పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. నేను ఏంటిది? ఇంట్లో 4 ఉంటే ఆ 4కి వండి పెట్టడానికి, ఆ 4కి భోజనం పెట్టడానికి ఉదయం పోయి రాత్రంతా సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకొని వస్తారు మిమ్మల్ని పోషించడానికి అని చెప్తాం. ఎంతమందికి? అత్తమాలను చూసుకోవడానికి, తల్లిదండ్రులు చూసుకోవడానికి కూడా లేదు. ఈ ముసలోళ్ళు ఎవరు చూస్తారా బాబు అని కూడా రకరకాలుగా ఉన్నారు. 4 పెట్టడానికి నానా తండ్రులు పడుతుంటే 2000 మందిని పోషించాలి రోజు 3 పూటలు భోజనం పెట్టి. 1 రోజా 2 రోజా? ఏమండి 1 రోజు 2 రోజులా? అప్పటికే 25-30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి వాళ్ళని పోషిస్తున్న నాన్ స్టాప్గా 2000 మందికి రోజుకు 3 పూటలు భోజనం పెట్టి వారికి జీతాలు ఇస్తున్నాడు అంటే అబ్రహాం రేంజ్ ఏందో అర్థం చేసుకోండి. ఇంకా అబ్రహాము స్థాయి ఏంటిదో అర్థం చేసుకోండి. అబ్రహాము గురించి అబ్రహాము దగ్గర పనిచేస్తున్న ఎలియాజరు అంటాడు, నా యజమానుడు వెండి బంగారము కలిగిన బహుధనవంతుడు అంటాడు. నా యజమానుడు బహుధనవంతుడు, చాలా గొప్పవాడండి మా యజమానుడు అని అంటాడు ఎలియాజరు అబ్రహాము గురించి మాట్లాడుతాడు. ఇంచుమించు రోజుకు 2000 మందికి పైగా భోజనాన్ని పెడుతూ వారికి ఉద్యోగాలు, జీతాలు ఇస్తూ అంత ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి అబ్రహాము సింధూరం అనే మమ్రే వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి మూలకు ఒక గుడారం వేసుకొని ఆ గుడారంలో నివసిస్తున్నాడట. డబ్బులు లేవా? అంతఃపురం కట్టుకోవచ్చుగా, ఒక రాజభవనం కట్టుకోవచ్చుగా. చుట్టుపక్కల దేశాలందరూ కూడా అంతఃపురంలో రాజభవనాల్లో ఉన్నారు కదా, సింహాసనం మీద ఎత్తైన స్థలాల్లో కూర్చొని ఉన్నారు కదా. డబ్బులు లేవా అబ్రహాం దగ్గర? డబ్బులు కొదువనా ఏమైనా? ఆశీర్వదించిన దేవుడు అబ్రహాముని. వెండి బంగారం లేవా అబ్రహాము దగ్గర? 2000 మందికి లెక్కబెట్టి జీతం ఇస్తున్నాడు, 3 పూటలు పోషిస్తూ ఉన్నాడు భోజనం పెట్టి. ఏం తక్కువ అండి అబ్రహాంకి? ఏం తక్కువ గుడారంలో ఉంటున్నారండి అబ్రహాం గారు? చాలా కష్టం. చాలా మంది అంటారు, ఓ మతం మార్చేస్తున్నారు. ఎవరు మారేది? ఎందుకు మారుతాడు? ఈ రకమైన ఉపదేశం చేస్తే, ఇట్లా చెప్తే ఎందుకు మారుతారు చెప్పండి? మారుతారు. నీ బిల్డింగ్ పెట్టి గుడారంలో ఉండంటే ఎవడంటాడు వచ్చి? నాకు బిల్డింగ్ కట్టుకుంది ఏమిటికి? నలుగురు చూపించుకోవడానికి, బిల్డింగ్లో నివసించడానికి. బిల్డింగ్ కట్టుకున్నది దేనికి? నేను అంటామా అన్నమా? ఉంటారా వచ్చి గుడారంలో అంటే? ఉంటారా చెప్పండి?
చెప్పేట ప్రలోభాల గురి చేసి మారుస్తున్నాం అంట. ప్రలోభాల గురి చేసి ఎవడాడు మారేది? ఎవరన్నా మారతాడు? మనం చెప్తే మారతాడా? ఎందుకు మారతాడు? ఇట్లాంటి ఉపదేశ క్రమం ఉంటుంది. క్రైస్తవం అంటే ఆటపాటలాడుతూ జీవించే జీవితం కాదు కదా. ఎందుకయ్యా నీవు అంత ధనవంతుడవై వెండి బంగారములు కలిగిన బహు ఆస్తి కలిగిన నీవు, వేల మందిని పోషించే సామర్థ్యం కలిగిన నీవు గుడారంలో ఉంటున్నావేంటి? గుడిసెల్లో ఉంటున్నావేంటి? ఏం లేని వాడిగా ఉంటున్నావేంటి? నిరుపేదగా ఉంటున్నావేంటి? అసలు ఈ తగ్గింపు జీవితానికి, ఈ నిరుపేదగా ఉండడానికి, ఈ నిరుపేదమైన సాదాసీదా జీవితం, నిరాడంబరమైన జీవితం జీవించడానికి ఏంటి ఉద్దేశం? అందరిలాగా డబ్బులున్న కొలది ఫ్లోర్ల మీద ఫ్లోర్లు, లేకపోతే వాహనాలు కొనుక్కొని లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కదా. ఏం తక్కువైతే నీకు? షేము గుడారము సాధారణమైనటువంటి గుడారము. షేము గుడారము తగ్గింపు కన్నా జీవితానికి సాదృశ్యంగా ఉంది. షేము గుడారములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అందుకే యేసయ్య గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. ఫిలిప్పీ రాసిన పత్రికలో అతడు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడిగా, ఏమీ లేనివాడిగా ఆయన భూలోకానికి వచ్చెను. గుడారము తగ్గింపు జీవితానికి, గుడారం ఒక సాధారణమైన జీవితానికి, గుడారం ఒక నిరాడంబరమైన జీవితానికి, గుడారం ఏమీ లేని అన్ని ఉన్నా ఏమీ లేని ఒక నిరుపేద జీవితానికి సాదృశ్యంగా గుడారం కనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహం గారు, మీరు అలా జీవించవచ్చు కదా, అలా ఉండొచ్చు కదా, మీకు బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా, గాలి తెలిసిపోయే గుడిసెలు ఎందుకాలం ఉంటారు అని అడిగితే ఆయన అంటాడు, ఓరి నాయనా, దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణకుడో, ఆ దేవుడు దేని కొరకు ఒక శిల్పలాగా చెక్కుతున్నాడో, దేని నిర్మాణిస్తున్నాడో, నిర్మాణం చేపట్టాడో, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఈ పనికి మాలిన అశాశ్వతమైన ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడో ఊడిపోయి గుడిసెలో ఉంటున్నాను, నా శాశ్వతమైన స్థలం ఇది కాదురా, నా శాశ్వతమైన స్థలము ఇదిగో పునాదుల గల పట్టణం అంటాడు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. డబ్బులు లేక కాదు, కట్టుకోలేక కాదు, కొనుక్కోలేక కాదు, ఏమీ లేక గుడారంలో నివసించట్లే. గుడారపు అనుభవంలో అబ్రహాం ఉన్నాడు. ఈ గుడారము శాశ్వతమైనది కాదు అని అబ్రహాంకి చెప్పండి. అబ్రహాంకి మనం ఇల్లు నాది, స్థలం నాది, పొలం నాది, వాహనం నాది, ఇది నాది, అది నాది. ఓరి నాని, ఏది నీది కాదు, ఏది నీది కాదు. నీదేది? ఏది నీది? ఊరికి ఉత్తరాన సమాధాన స్థలమే నీది. అది నీకు శాశ్వతమైనది. అక్కడ యేసు ప్రభు వచ్చేంత వరకు అది రాసుకో, అది రాసిమంటే రాసిస్తాం. ఇది అయితే నీది కాదు. నువ్వు సంపాదించినా, నువ్వు కూడబెట్టినా, నువ్వు ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని చేసినా సరే ఏది నీది. యాపేతుని అంటాడు, యాపేతు దేవుడు నిన్ను విశాలపరుస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను గొప్పవాణి చేస్తాడు. కానీ నీవు పరముకు చేరాలంటే షేము గుడారములో నివసించాలి, గుడారపు అనుభవంలో నివసించాలి.
గుడారపు అనుభవము తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా, దేని మీద ఆశ లేని వాడుగా. ఏమండి, అన్ని ఉన్నా ఎలా జీవించాడంట? అన్ని ఉన్నా ఎలా జీవించాడంట? ఇదేది నాది కాదన్నట్టు జీవించాడట. పౌలు గారు అంటాడు, ఇక నుంచి కొన్నవారు కొన్నది తమది కానట్టుగాను, కట్టుకున్నవారు కట్టుకున్నది తమది కానట్టుగాను ఈ లోకంలో పరవాసులుగా జీవించండి. ప్రభు వస్తున్నాడు, అప్పుడు ఈ లోక నటన గతించిపోవును అన్నాడు. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, కాబట్టి స్త్రీలు అనగయు స్వస్థ బుద్ధి గలవారై తగుమాత్రపు వస్త్రములు ధరిస్తూ. తగుమాత్రపు వస్తువులు ఏంటంట? తగుమాత్రపు వస్తువులు అంటే కొంచెం కొంచెం బట్టలు లేకుండా వేసుకో, ఆ వస్తువులు కాదు నేను అనేది, అలా కాదు. తగుమాత్ర వస్తువులు అంటే చాలా మంది శరీరాన్ని చూపించుకునే వస్త్రాలు వేసుకుంటారు, అది కాదు నేను అనేది. తగుమాత్రపు వస్తువులని తెలుగు బైబిల్లో తర్జుమా చేశారు, ఇంగ్లీష్ బైబిల్లో నిరాడంబరమైన వస్తువులు అని అంటారు. నిరాడంబరమైనటువంటి వస్త్రాలు అని ఉంటారు. తగుమాత్రపు వస్త్రాలు అంటే నిరాడంబరమైన వస్త్రాలు. 10,000 పెట్టి చీర కొనుక్కునే స్తోమత ఉంది, స్థాయి ఉంది, రేంజ్ ఉంది. 10,000 పెట్టి బట్టలు ధరించుకునే స్థాయి ఉంది, అబ్రహాముకు ఉంది, నేడు అందరికీ ఉంది. కానీ 1000 రూపాయల వస్తువే ధరిస్తారు. అంటే అసలు ఈ యొక్క నోవాహు గారి కాన్సెప్ట్ ఏంటంటే, భవిష్యత్తులో నీవు దీవించబడతావు, వర్ధలు చేయబడతావు, ఆశీర్వదించబడతావు, దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అయినా నీవు షేము గుడారము లాంటి గుడారపు అనుభవాల్లో జీవిస్తే తప్ప నీవు పరముకు చేరలేవు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? గుడారంలో నివసించిన అబ్రహాము ఎక్కడికి వెళ్ళాడు? క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు వారు చెప్పాడు, ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాము పరదైసులో ఉండెను అని. ధనవంతుల లాజరు గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు కదా, ఆ దరిద్రుడైన లాజరు అంట పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండెను అన్నాడు. అనగా ఇక్కడ భూలోకంలో బహుధనవంతుడైన గొప్పవాడిగా ఉన్న, వెండి బంగారములు కలిగి ఉన్న, 1000 మంది పనివారిని కలిగి ఉన్న అబ్రహాము, గుడారంలో నివసించిన అబ్రహాము ఎక్కడున్నాడంటే పరదైసులో ఉన్నాడంట. పరదైసులో ఉన్నాడంట. అబ్రహాముకు తెలుసు, ఈ సత్యం తెలిసిన వాడు ఎవడు కూడా నాదని పరిగెట్టాడు. విషయం ఏంటంటే సత్యం తెలియకనే అది నాది, ఇది నాది, ఇది నాదని పరిగెడతాడు. చివరికి వస్తే ఏది వాంతో పోదు. ప్రియదేవుని, కొన్ని 1000 సంవత్సరాల క్రితమే ప్రభు నోహు ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, యాపేతును దేవుడు విశాలపరచును. అయితే ఆ యాపేతుకు పరమునకు చేరాలంటే అతడు షేము గుడారంలోనికి రావాలి, గుడారపు అనుభవంలోనికి రావాలి. ఒక సాధారణమైన జీవితం జీవించాలి క్రైస్తవుడు. వీలవుద్దా? కష్టమైన పనే, లోకులకు కష్టమైన పనే. కానీ యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఆటోమేటిక్గా సాధారణ జీవితం ఎలా జీవించాలో తెలిసిపోద్ది. ఈరోజు యాపేతు నుంచి అన్యజనులు వస్తే, ఈ అన్యజనుల మనల్ని దేవుడు షేము గుడారం అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుతో అంటుకట్టి పరమునకు చేరడానికి మనకు దేవుడు ఆనాడు నోవాహుతో ప్రవచించినట్లుగా మనకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ధనవంతుడమైనా కావచ్చు, నీకెన్ని విలువైన వస్త్రాలు ఉండొచ్చు. ప్రభు ఏది చూస్తాడంటే, ఎవడు దేనుడై నా సన్నిధిలో వణుకుచుండునో వాణ్ణి చూస్తాను, వాణ్ణి నేను దృష్టిస్తాను. దీన హృదయం కలిగి, తగ్గింపు జీవితం కలిగి, కొన్నది దాది కాదన్నట్టుగా ఒక సాధారణమైన నిరాడంబర జీవితం జీవించేవారే షేము గుడారపు అనుభవాల్లో ఉంటారు. వారే పరదేశుకు వారసులుగా ఉంటారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెను తల్ల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. విన్న వాక్యం నిమిత్తము, అర్పణ నిమిత్తము
పాస్టర్ క్లుప్తంగా ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీభవిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు అందరూ స్తోత్రములు ఏకీభవించండి. నాయన. అద్వితీయ ఘనశ్రేష్ఠ నామమును బట్టి ఉదయకాల సమయమందు నా ప్రభువ మీ ఉన్నత నామమును స్తుతించడానికి నీ ప్రభువ ఇది వరకు నీ ఉన్నతమైనటువంటి క్షేమము కలిగిన హస్తపు నీడలో మీ ఆశీర్వాదములో మీ ప్రసన్నతలో సంగముగా ఉన్నటువంటి మమ్మల్ని నిలువబెట్టినందుకు వందనాలు స్తోత్రము తెలియపరుస్తున్నాం. అయా నీకు వందనాలు ప్రభా. ఈ దినము ఉదయకాల ఆరాధనలో ప్రభువ నీ ఆత్మ సన్నిధిని మెండుగా నిండుగా నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా ఉంచినందుకు వందనాలు ప్రభువ. పాటల ద్వారాను స్తుతుల ద్వారాను మీరు మహిమను పొందుకున్నారు. అందును బట్టి మీ నామమును స్తుతిస్తుంటున్నాము ప్రభువా. అయా వాక్ పరిచర్య ద్వారా సేవకుల ద్వారా నా తండ్రి అయా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలు స్తోత్రము తెలియపరుస్తుంటున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి నా తండ్రి అమూల్యమైనటువంటి మాటలు నా ప్రభువా అయా సార్వత్రిక సంఘముగా సిద్ధపడుచున్నటువంటి నా తండ్రి అయా మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు నీకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. అయా నీకు స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. యాపేతును విశాలపరిచినట్లుగా నా దేవానికి వందనాలు. అయా నీ సంఘమైనటువంటి మమ్మల్ని కూడా నా తండ్రి ఇంకనూ అభివృద్ధి పరుస్తానని దేవానికి వందనాలు. ఇంకనూ హెచ్చిస్తానని ఈ దినమున నీవు వాగ్దానం చేస్తున్నావు ప్రభువానికి వందనాలయ్యా. కృపగల దేవానికి స్తోత్రం. ఇది వరకు నువ్వు పొందుకున్నది కలిగి ఉన్నది ప్రభువా సమస్తము నీ కృప ద్వారానే మేము పొందుకున్నాము తండ్రి. అయా నీకు స్తోత్రం. ఇంకనూ నాయన నీవు మమ్మల్ని విశాలపరుస్తానని తండ్రి మా సరిహద్దులను విశాలపరుస్తానని దేవానికి వందనాలు. అయా నీకు స్తుతి కలుగును గాక. నీ మాట ద్వారా సంగముగా ఉన్నటువంటి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అయితే దేవానికి స్తోత్రం. అయా నీకు స్తోత్రము నాయన. అయా నీకు వంద నీ గుడారములో నివసించేటువంటి అనుభవమును కలిగి ఉండాలని సెలవిస్తుంటున్నావు. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. నువ్వు ఆశీర్వదించినప్పుడు నాయన నీ ఆశీర్వాదమును అనుభవిస్తున్నటువంటి మేము ప్రభువా ఏ విధంగాను గర్వము చేత నా తండ్రి స్వాస్యమును కోల్పోకుండానట్లుగా సహాయమును దయచేయండి. అట్టి ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞతను తెలియపరుస్తూ ప్రభువా నేను సంతోష పెట్టేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు ప్రభువా. క్షేమ గుడారపు అనుభవమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. ఎవడు నీ సన్నిధిని దీనుడై గడగడ వణుకునో వానిని నేను దృష్టిస్తుంటున్నానని సెలవిస్తున్నావు. తన్ను తాను తగ్గింపబడినటువంటి వాడు హెచ్చింపబడతాడు అంటున్నావు. దేవానికి వందనాలు. అయా నీకు స్తోత్రము నాయన. మమ్ము మేము తగ్గించుకునుచు నా తండ్రి అయా నా తండ్రి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి సహాయము దయచేయండి. అయా ఇహపరంగా నువ్వు ఆశీర్వదించే దేవుడవు నాయన. అయితే తండ్రి నాయన నీకు స్తోత్రం. పరమ కానానుకు చేరడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. అయా పరలోకమును మేము స్వాస్యముగా సంపాదించుకోవడానికి నీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. చక్కని తగ్గింపు తత్వమును మాకు దయచేయండి. నిరాడంబరమైనటువంటి జీవితమును మాకు అనుగ్రహించండి. మేము పోలి నడవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. అయా ఈ దినమున నీవు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి మీ నామమును స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ వాక్యానుసారమైన జీవితమును మాకు అందించుమని అనుగ్రహించుమని మీ ఉన్నత నామమును గణపరుస్తున్నాము. దేవానికి స్తుతి కలుగును గాక. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిత్య స్వాస్యమును సంపాదించుకోవడానికి ప్రయాసపడేటువంటి గొప్ప తీర్మానము తత్వమును హృదయమును మనస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్కులో ప్రతి వారిని నిలువబెట్టండి. దేవానికి స్తోత్రం. గర్వించి అనేకులు నాయన పతనం అయిపోయారు ప్రవ్వా. ఏ కోశాన కూడా గర్వపు క్రియలు మాలో పని చేయకుండానట్లుగా నా తండ్రి అయా తగ్గింపు జీవితమును కలిగి నేను సంతోష పెట్టుటకు సహాయమును అందించమని మనవి చేస్తుంటున్నాం. అయా నీకు వందనాలు స్తోత్రము నాయన. విత్తబడిన కానుకలను దీవించండి. అయా నీకు వందనాలు. ప్రతి గుప్పిలి నాయన ప్రభు విప్పిన కొలది నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కానుకలు మీ సేవ మహిమార్థం వాడబడుతున్నాయి గనక నాయన ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేసి నా తండ్రి 30 100 1000 ఆశీర్వాదము చేత ప్రతి వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ దినము నా తండ్రి మధ్యాహ్న కాల సమయం ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో ఆరాధనలో పాల్గొన్నారో నేడు ప్రభువా ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ వాక్యమును విని నా తండ్రి దాని ప్రకారం తగ్గింపు జీవితమును కలిగి నీ సన్నిధిలో నిత్య స్వాస్యమును సంపాదించుకోవడానికి ప్రయాసపడడానికి నాయన సిద్ధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యమును వీక్షిస్తున్నారో అట్టి వారిని కూడా దర్శించి బలపరచమని మీ ఉన్నత నామమునే స్తుతిస్తున్నాము ప్రభువా. అయా ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. నీ సన్నిధికి నూతనంగా వచ్చిన వారిని స్థిరపరచండి. కృపగల దేవానికి వందనాలు స్తోత్రము నాయన. అయా నతని వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు గనుక ప్రతి వారి కోరికలు క్రీస్తు నామం పేరిట సిద్ధింప చేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము ప్రభు. ఇంకా నువ్వు సంఘముగా ఉన్నటువంటి మమ్మలను వర్ధిల్ల చేసి నీ ఉన్నతమైన కృప ద్వారా మమ్మ ఆశీర్వదించి విస్తరింపజేయమని మనవి చేసుకొనుచు క్రీస్తు యేసు పరిశుద్ధ నామము పేరిట ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి
ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇది నా వాక్యమని గుడారపు అనుభవంలో నివసించాలని ఆలోచన కలిగిన ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడయుండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, అపవాది కనంత కొట్టి నాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.